వర్ణన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఓపెనింగ్కి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది మణికొండ, పుప్పాల్గూడ. నేను చాలా సంవత్సరాల నుంచి వర్ణన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు అండ్ అలాగే ఆశ్రిత గారు వండర్ఫుల్ కపుల్. అండ్ మనం ఫేస్కి సంబంధించి కానీ స్కిన్కి సంబంధించి కానీ ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాల్సినటువంటి విషయము. సో ఎక్స్పర్టైజ్ హ్యాండ్స్ ఉండాలి. అలాంటి ఎక్స్పర్టైజ్ వీళ్ళకి ఉంది కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఐ ట్రస్ట్ దెమ్. ఇక ఎప్పటికప్పుడు కొత్త మెషిన్స్, కొత్త టెక్నాలజీలు, కొత్త ట్రీట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో మీ స్కిన్ టైప్ని బట్టి మీకు ఏదైతే సూట్ అవుతుందో అది చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇస్ వర్ణన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అంతకుముందు బంజారా హిల్స్ క్లినిక్ ఓపెనింగ్కి కూడా వచ్చాను నేను. మళ్ళీ ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దే ఆల్సో హ్యావ్ అ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ఆల్ దేర్ పీపుల్. వాళ్ళందరినీ కూడా ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. సో కంగ్రాచులేషన్స్. అవును, కొంచెమా అసలు ఈ స్కిన్ని పాపం వాడినంతగా ఇంకెవరైనా వాడారో లేదో నాకు తెలియదు, కానీ మామూలుగా కాదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట, మిఫీ అనేటువంటి స్టిక్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చేటువంటి నార్స్ అనే స్టిక్ వరకు వాడినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నేను ఉన్నాను. ఫస్ట్ ఇలా ట్యూబ్ పిసికేసుకొని మొహానికి రాసుకోవడం దగ్గర నుంచి చిక్ 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 అని ఎయిర్ బ్రష్ మేకప్ వరకు నేను అన్నీ చూసేశాను. సో ఇప్పుడు అప్కమింగ్ రీసెంట్గా ఒక పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారు అబౌట్ ఫిలిం. పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరా లేదంటే ఎలాంటి పోలీస్? కొంచెం ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్. సో అదొక్కటేనా ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ చేసి? ఇంకా చేస్తూ ఉన్నాను నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్, బట్ త్వరలోనే నేను అనౌన్స్మెంట్స్ చెప్తాను మీకు. థ్యాంక్ యూ. ఎస్ అంటే సో మీ హెయిర్కి తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మంచి హెయిర్ డ్రెస్సర్ని పెట్టుకుంటూ ఉంటాను అంటే ఇది కాదు, జోక్స్ అపార్ట్. సో హెయిర్ మేము ఎక్కువగా బ్లో డ్రైస్ చేసుకోవడము, హీట్ ప్రోడక్ట్స్ ప్రాపర్గా వాడి వాటిని సంరక్షించుకోవడమే కాకుండా హెయిర్ ట్రీట్మెంట్స్కి కూడా వెళ్తూ ఉంటాను. స్పా లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాను నేను. ఫస్ట్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో దీంట్లో వాళ్ళని మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవడంతోనే మనకి సగం సక్సెస్ వచ్చేస్తుంది. వాళ్ళు చదువుకున్నటువంటి చదువు మనకి ఏదైతే ప్రోడక్ట్స్ ఇస్తున్నారో అవి అలైన్డ్గా ఉన్నాయా లేదా అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే స్కిన్ అండ్ హెయిర్ చాలా డెలికేట్. సుమా గారు ఇంత మంది బాగా చెప్పారు, ఇంకా చెప్పడానికి ఏమి లేదు. బట్ బ్రహ్మ గారు, అశ్రిత గారు చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. యాక్చువల్గా ఈ సిటీలో లేటెస్ట్ టెక్నాలజీస్ తీసుకువస్తున్నారు అండ్ చాలా నమ్మకం ఉంది. క్లయింట్స్ ఆల్ రెస్పెక్ట్ హిమ్, లవ్ హిమ్. అండ్ మీరు అన్నట్లుగా అంటే అందరూ యాక్చువల్లీ నా ఒకసారి ఈ బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు నో ద కరెక్ట్ పర్సన్ టు గో టు. He is one of the trusted people here. ఇంకా అంటే మంచి టెక్నాలజీస్, మంచి ప్రోడక్ట్స్ హైదరాబాద్కి తీసుకువస్తున్నారు. హైదరాబాద్ ఒక సెంటర్ ఆఫ్ ఎస్థెటిక్ ట్రీట్మెంట్, ఒక కాస్మెటిక్ ట్రీట్మెంట్ సెంటర్గా ఎమర్జ్ అవుతున్నది. సో ఆల్ ఎంకరేజ్మెంట్ అండ్ బెస్ట్ విషెస్ టు దెమ్. It's been 10 years అండి, 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే రెసిస్టెన్స్ అంటే కన్సిస్టెన్సీ అంటాను నేనైతే. ఇట్స్ నాట్ లైక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద క్లినిక్స్. ఎవ్రీ టైమ్ వీ డూ సంథింగ్, వీ బ్రింగ్ న్యూ టెక్నాలజీస్. అంటే మీరు 10 years నుంచి చూసుకుంటే ఎవ్రీ 1.5 yearకి మనం ఎక్స్పాండ్ చేయడమో, రెనోవేట్ చేయడమో, లేకపోతే రీలొకేట్ చేయడమో చేశాను. అంటే స్పేస్ పెంచుకున్న ప్రతిసారి ఏమవుతుందంటే మనకు ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి అండ్ టెక్నాలజీ పెరుగుతుంది. సో మనకున్న 4 pillars ఏంటంటే, ఒకటి అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఒకటి ఇన్నోవేషన్, ఒకటి అండ్ ట్రస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, ఒకటి కన్సిస్టెన్సీ అంటారు. అంటే నా దగ్గర ఫస్ట్ ఇయర్ వచ్చే పేషెంట్స్ ఇప్పటికి 10th year కూడా ఉన్నారు. సో మార్కెటింగ్ కాదు మెయిన్ ఇక్కడ, పేషెంట్ ట్రస్ట్ గెయిన్ చేసి రిజల్ట్స్ బాగా ఇచ్చి అట్లా పేరు వచ్చింది మాకు. అండ్ దెన్ వీ హ్యావ్ పొటెన్షియల్ టు గ్రో మోర్. బట్ ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ తగ్గకూడదని చెప్పేసి దో వీ హ్యాడ్ ఎ పొటెన్షియల్, మెల్లిమెల్లిగానే ఎదుగుతున్నాము. వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఎక్స్పాండెడ్. అంటే మణికొండలో దిస్ ఇస్ మై ఫోర్త్ ఎక్స్పాన్షన్ అనొచ్చు. అంటే పెట్టిన చోట సరిపోలేదు, లేకపోతే లైక్ దెర్ ఈజ్ అ ఇష్యూ విత్ అంటే స్పేస్ కావచ్చు, లేకపోతే క్లయింట్స్కి అంత కన్వీనియన్స్ గురించి మార్చుకున్నాం. మళ్ళీ సెకండ్, థర్డ్ మార్చాము. థర్డ్ టైం దీనిపైనే సెకండ్ ఫ్లోర్లో ఉంది. అండ్ దెన్ దిస్ ఇస్ 4th time ఇయర్.
అంటే ప్రతిసారి రెనోవేట్ చేయడం, టెక్నాలజీ మార్చడం అండ్ దెన్ బెటర్ సర్వీసెస్ ఇవ్వడం. సో ఈ విధంగా లాస్ట్ 10 years నుంచి లాట్ ఆఫ్ చేంజెస్. అంటే ఇక్కడే కాదు, మనకి బంజారాహిల్స్లో, గచ్చిబౌలి కూడా ఉంది. బంజారాహిల్స్లో కూడా వీ హ్యాడ్ 3 times రెనోవేటెడ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద క్లినిక్ అనమాట. సో ఉన్న బ్రాంచ్నే దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం, ప్లస్ ఫ్యూచర్ బ్రాంచెస్ మీద కూడా ప్లాన్ చేస్తున్నాం అండి. సో 10 years కంప్లీట్ అయింది కదా, ఎనీ స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఇనాగ్రేషన్? డెఫినెట్గా అండి, బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్స్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ అండి. ఆల్ ద టైమ్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇక్కడ 100% సాటిస్ఫాక్షన్ ఈజ్ సంథింగ్ విచ్ వీ వర్క్ ఫర్. సో అది క్రీమ్ అవ్వచ్చు, లేకపోతే కంప్లీట్ ట్రీట్మెంట్ ఆఫ్ సర్జరీ అవ్వచ్చు, బట్ వీ వర్క్ ఎవ్రీ డీటెయిలింగ్ అనమాట. ప్రతి చిన్న డీటెయిల్ కూడా వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా రీటైన్ అవుతున్నారు, ఎప్పటికీ మా దగ్గరే ఉంటారని చెప్తాను ప్రౌడ్గా పేషెంట్స్. సో న్యూ టెక్నాలజీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ అన్నారు కదా ఒక్కొక్క స్టోర్కి, ఇక్కడ ఏం న్యూ టెక్నాలజీ ఈ స్టోర్లో? అంటే వీ ట్రావెల్ అండి, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ ఒక కంట్రీకి వెళ్తూ ఉంటాం. అది చెప్పారు. ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ వెయిట్ లాస్ అని ఉందన్నమాట. వితౌట్ సర్జరీ చిన్న ప్రో పెట్టేసి బాడీలో ఫ్యాట్ రిడ్యూస్ చేసే టెక్నాలజీ ఒకటి ఉంది, లైక్ ఇంచ్ లాస్ లాగా అంటాను, విచ్ ఇస్ ద నాన్ ఇన్వేసివ్ ఒకటి. అండ్ దెన్ హెయిర్కి కూడా ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోతే హెయిర్ ట్రీట్మెంట్స్ ఎక్సోజోమ్స్ ఉన్నాయి. లైక్ వీ బాట్ ఇట్ లైక్ 1.5 years ago. అంటే సౌత్ కొరియా అక్కడ లాట్ ఆఫ్ రీసెర్చెస్. ఇండియాకి రావడానికి కొంచెం టైం పట్టొచ్చు, బట్ వీ పర్సనలీ ట్రావెల్ దేర్ అండ్ బ్రింగ్ ఇట్ ఫర్ అవర్ ఎలీట్ క్లయింట్స్ అందరికీ కూడా. సో అట్లా పర్సనల్గా నేను వెళ్ళి ట్రావెల్ చేసి మరీ తీసుకొస్తుంటాను ప్రోడక్ట్స్ని, విచ్ ఆర్ అప్రూవ్డ్ ఎనీవే. అండ్ దెన్ ఎవ్రీ ఇయర్ ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ తీసుకొస్తుంటాము. అండ్ దెన్ కొన్ని ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఉన్నాయి, లైక్ హెయిర్ డెన్సిటీ ఇంప్రూవ్ చేయడానికి స్కాటర్ అనే డివైస్ లాస్ట్ ఇయర్ నేనే లాంచ్ చేశాను, ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనొచ్చు ప్రౌడ్గా. అండ్ దెన్ కొన్ని ఎక్స్క్లూసివ్గా మన వెన్నోన్లోనే ఉన్నాయి ట్రీట్మెంట్స్. సిటీలో ఎన్నో క్లినిక్స్ ఉన్నాయి, మీ క్లినిక్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రజలకు ఒకటి కన్సిస్టెన్సీ, 10 years ఆఫ్ సర్వీస్. అండ్ దెన్ ఇన్ అండ్ అవుట్ వీ హ్యావ్ ఎమర్జ్ లైక్ లీడర్స్ ఆర్ బ్రాండ్ ఇన్ దిస్ సెక్టర్ అని చెప్పొచ్చు. వర్ణంలో 2 ఉన్నాయి. ఒకటి ట్రస్ట్ ఆఫ్ ద